జనతా దళ్ యువయాన్ డెమోక్రటిక్ పార్టీ ఎండిపి డెమోక్రాట్లతో కలిసి 34 సభ్యుల సంతకాలు సేకరించింది. పార్లమెంట్లో ఆదివారం జరిగిన ఘర్షణల నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. వివరణ: మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు అధికార పీపుల్స్ మజ్లిస్ పార్టీ PPMPNC-కి చెందిన ఎంపీల మద్దతు కోల్పోయారు. ప్రతిపక్ష మాల హాలంతా దళ్ యువయాన్ డెమోక్రటిక్ పార్టీ MDP మరియు డెమోక్రాట్ పార్టీలు కలిసి అతనిపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టడానికి సిద్ధమవుతున్నాయి. మండే రోజు స్థానిక మీడియా కథనాల ప్రకారం MDP, డెమోక్రాట్లతో కలిసి అభిశంసన తీర్మానం కోసం 34 మంది ఎంపీల సంతకాలు సేకరించారు. ఈ తీర్మానం ఆమోదం పొందితే ముయిజ్జు అధ్యక్ష పదవిని కోల్పోయే ప్రమాదం ఉంది. ఆదివారం పార్లమెంట్లో జరిగిన ఘర్షణల నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. ముయిజ్జు ప్రభుత్వం తరఫున ముఖ్యమైన ఓటింగ్ జరగాల్సి ఉండగా ప్రభుత్వ ఎంపీలు సభా వ్యవహారాలను అంతరాయం కలిగించారు. దీంతో ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఘర్షణలకు దిగారు. ప్రస్తుతం పార్లమెంట్లో ఉద్రిక్తతలు నెలకొని ఉన్నాయి. పరిస్థితి చక్కబడే వరకు అభిశంసన తీర్మానంపై నిర్ణయం తీసుకోవడం వాయిదా వేయబడింది.